పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఓ సర్వేశ్వర, సప్రసాదనాథ, దేవాలయములలో అనగా రోమన్ కథోలిక దేవాలయాల్లో నిరంతరము దివ్య బలిపీఠము వద్ద మీ బిడ్డలమైన మా అందరి కొరకై కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న దేవ, పాపమైన మా పాపాలను మన్నించుటకు అహర్నిశలు సిద్ధంగా ఉంటున్న ఒకే ఒక్క దేవ, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభు కరుణామయుడ, పాపమైన మమ్ము ఈ ఆదివారపు సందేశముల ద్వారా మీ యొక్క ప్రేమామృతాన్ని గురువులే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. ఓ మా దేవా, ఇదిగో ఈనాటి మీ పవిత్ర వాక్య పఠనాల సారాంశమును ఈ పాపాత్ముడు మాతోటి సహోదరులతోటి పంచుకొనిచుండగా ప్రభు, మీరు చెప్తున్న మాపైకి, వింటున్న నా సోదరులపైకి వేంచేసి వచ్చి మమ్మలను కరుణించమని, ఆశీర్వదించమని, ధన్యులను చేయమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఈ పవిత్ర వాక్యంలో వింటున్నటువంటి ప్రతి బిడ్డ మనసులో మీ పవిత్ర దివ్య ముఖార విందాన్ని మానసిక నేత్రాలతో దర్శించుకుంటూ మనసులో చేసిన పాపాలకు మనస్తాపడుతూ తప్పిపోయిన కుమారుని వలె మీ పవిత్ర పాద సన్నిధికి వచ్చి క్షమాపణ వేడుకుంటూ మీ యొక్క దీవెనను పొంది రాబో వారమంతా మీ యొక్క కరుణా కటాక్షాల సంరక్షణలో జీవించే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరులారా, మీకందరికీ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్య సప్రసాదనాథుని దివ్యనామమున 18వ సామాన్య ఆదివారపు లేక దేవుని రోజుటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన సహోదరులారా, ఈనాటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర వాక్య పఠనాలు మొదటి పట్టణము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు, రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం నుంచి 5వ అధ్యాయము 2వ వచనం వరకు, యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుంచి 51వ వచనం వరకు. ఈ మూడు పట్టణాల ముఖ్య సారాంశ వాక్యము దేవునితో బోధింపబడుట. ఇక ధ్యానాంశానికి వస్తే, మీలో ఎవరికైనా మీకు దగ్గరలో క్రీస్తు దేవుని సువార్త బోధకులున్నా, మత గురువులు ఉన్నా, ఇంకా మత పెద్దలు ఉన్నా, వారి ద్వారా దేవుడు దైవవాక్యాలు బోధింపబడుతున్నా, వారి బోధనలతో సంతృప్తి పొందగా సాక్షాత్తు క్రీస్తు దేవునిచే బోధింపబడాలని ఉన్నదా? ఎందుచేతనంటే, నీవు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పటికీ నీ కుటుంబపరంగా, నీ వ్యక్తిగతంగా ప్రాణాపాయంలో కానీ, అవహేళనలో కానీ, అపనిందల్లో కానీ చిక్కొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నావా? పైన చెప్పిన వారు నీకు ఎంతగా మంచి బోధకులు తెలిపినా, నీవు ఎన్నిసార్లు మీ మత బోధకులు గురువులకు ఎన్నిసార్లు తెలిపినా నీవు దైవ ప్రేరణ, దైవానుభూతిని పొందలేకపోతున్నావా? నీకు స్వయంగా సాక్షాత్తు దేవునితో బోధింపబడాలి, దేవుని దివ్య సన్నిధిలో కూర్చుని వారి పవిత్ర పలుకులు వినాలనుందా? లేక సాతాను శోధనలైనా ఇంకా ఎటువంటి దమనీయ పరిస్థితులైనా నిన్ను ఇవాల్టి మొదటి పట్టణంలో చెప్పబడినట్లుగా ఉన్నాయా? అయితే విను సహోదరుడా, నీవు ఏలియా ప్రవక్త గారి వలె నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. నీవు సాక్షాత్తు దేవుని బోధలు వినాలని ఆతృత పడుతున్నావు కాబట్టి తక్షణమే నీకు దగ్గరలో ఉన్న ఆర్షం చర్చికి వెళ్ళు. అదిగో, దివ్య బలి పూజ నిర్వహించబడు బలిపీఠంపై దివ్య మందసములో నీ కొరకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటారు క్రీస్తు దేవుడు. తప్పిపోయిన చిన్న కుమారుని కొరకు తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కావున చిన్న కుమారునిలా దివ్యసప్రసాద దేవుని ముందు మోకరిల్లి
మనస్తాపడు, పాపాల కొరకు పశ్చాత్తాపడు. అక్కడ మత గురువు ఉంటే పాప సంకీర్తనం చెయ్యి, లేకుంటే వ్యక్తిగతంగా మనస్తాపడు. లోకసువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనంలో తప్పిపోయిన కుమారుని ఉదంతములో తెలపబడినట్లుగా. అటు పిమ్మట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం నుంచి 5వ అధ్యాయము 2వ వచనం వరకు పునీత పౌలు గారు చెప్పినట్లుగా పవిత్రాత్మ సర్వేశ్వరుని సహాయం కోరి నీలో వైరము, మోహము, క్రోధము, తోటివారిని అనవసరంగా అరచుట కానీ, అవమానించుట కానీ, తోటివాని ఎడల ద్వేషముగా కానీ కలిగి ఉన్నావేమో పరిశీలించుకో. అవి కలిగి ఉన్నందుకు మనస్తాపపడి ఇక వాటిని విడనాడతానని ఆ దివ్య సప్రసాదనాథునికి మాట ఇవ్వు. వాటికి బదులుగా నీ కళ్ళ ముందున్న క్రీస్తునాథుని పోలి ప్రేమ కలిగి జీవించుటకు సప్రసాదనాథుని సహాయం కోరు. అప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని పొందుతావు. క్రీస్తుదేవుడు నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని గ్రహిస్తావు. గౌరవనీయ సహోదరి సహోదరుడా, అప్పుడు నీ పాపాలన్నీ పరిహరించబడినవని ఆత్మదేవుని స్వరం నీకు వినిపిస్తుంది. నీ మనసులోని పాపభారమంతా నీ ముందున్న సప్రసాదనాథుని దీవెనతో నిన్ను ప్రేమించిన క్రీస్తుదేవుని సంతోషకరమైన సువాసన నీకై, క్రీస్తుదేవుడు తండ్రి దేవునికి అర్పించిన బలి అర్పణ, నీకై చేసిన ప్రాణార్పణ నీ కళ్ళ ముందు ఆధ్యాత్మిక దృష్టికి కనిపిస్తుంది. ఇంకా వారి చిత్తమైతే ప్రత్యక్షంగా నీ భౌతిక కళ్ళకు కూడా కనిపిస్తారు. ఎందుచేతనంటే వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. గౌరవనీయ సహోదరి సహోదరుడా, అంతిమంగా నీవు దేవునిచే బోధింపబడాలి అన్న నీ కోరిక ఆ క్షణమే నెరవేరుతుంది. నీకు ఈనాడు క్రీస్తుదేవుడు అనుగ్రహించిన బోధ యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 44వ వచనం నుంచి 51వ వచనం వరకు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు. నేను వారిని అంతిమ దినమున లేపదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలోని వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూసినని కాదు, దేవుని వద్ద నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూసి ఉన్నాడు, అనగా క్రీస్తు ప్రభువు మాత్రమే తండ్రిని చూసి ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క గూఢార్థం. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు మన్నాను భుజించినను మరణించిరి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని యేసుక్రీస్తు పలికిన ఈ వాక్యములు నీ ఆధ్యాత్మిక చెవులలో రింగురింగుమని మారుమ్రోగుతూ ఉంటాయి. గౌరవనీయులైన దేవునితో బోధింపబడాలని కోరుకుంటున్న సహోదరి సహోదరుడా, ఏమంటారు? మరి మీరు అందుకు సిద్ధమా? దేవుడైన క్రీస్తుచే బోధింపబడుటకు నీవు సిద్ధమా? అయితే నీవు లేక మీరు నిజంగానే ధన్యులవుతారు. తదాస్తు. మీ కోరిక సిద్ధిరస్తు. మీ మనోఫాల సిద్ధిరస్తు. మీకు ధన్యకర జీవితం ప్రాప్తిరస్తు. శుభమస్తు. చివరిగా దేవాది దేవుని యొక్క దీవెనలతో ఈనాటి ఈ వాక్యపట్నముల యొక్క ధ్యానమును ముగించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఓ దివ్య సప్రసాదనాథ, ఓ మహామహిమ కలిగిన త్రియేక దేవ, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఓ పరమాత్ముడా, తండ్రి హో దేవా, ఇదిగో తండ్రి పాపులమైన మాకు దేవా, ఇదిగో ఈ ఆదివారపు రోజున, మీ విశ్రాంతి దినపు రోజున, వారమంతా కష్టపడి ఆదివారపు రోజున తన బిడ్డలతో సంతోషంగా గడపాలని ఆతృతపడే తండ్రిలా మా కొరకు అనునిత్యము పవిత్ర
బలిపీఠము వద్ద వేచి ఉంటున్న ఓ మా పరమ పవిత్రమైన త్రియేక దేవా, ఇగో తండ్రి, రాబో వారమంతా మాకు తోడుగా ఉండటమే కాకుండా మా యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు మాకు తోడున్నారనే ధైర్యంతో సమస్యలను, ఆ యొక్క కష్టాలను ధైర్యంగా భరించే భాగ్యాన్ని మాకు దయచేస్తూ మీ ప్రేమ, కరుణ, కటాక్షాలను మేము సమృద్ధిగా అనుభవించే భాగ్యాలను మాకు ప్రసాదించమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరిపైన మీ యొక్క అద్భుత శక్తిని కొమ్మరిస్తూ వారందరికీ స్వస్థతలు దయచేస్తూ మీరే మహిమ ఘనత పొందమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తూ, తండ్రి దేవా, ఇంకా మా దేశంలో ఎందరో మీ యొక్క పవిత్రమైన దివ్యనామాన్ని స్మరించుటకు, ఉచ్చరించుటకు సిగ్గుపడుతూ ఉంటున్నారు ప్రభువా, అయిష్టంగా ఉంటున్నారు ప్రభువా. దేవా, అందరూ మీ బిడ్డలే, వారందరినీ కరుణించండి, కటాక్షించండి. అందరికీ మీ పవిత్ర సన్నిధికి రావడానికి అవకాశం కల్పించమని మీ పవిత్రాత్మ సర్వస్వం శక్తిచే ప్రత్యేకంగా ఈ తాడేపల్లిగూడెం ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ మీ పవిత్ర సన్నిధికి రప్పించుకునమని, మీ అమితమైన ప్రేమను పొందే అవకాశాన్ని కల్పించమని, విగ్రహారాధన నుండి, మూఢనమ్మకాల నుండి వారిని విముక్తులు చేయమని, సైతాను శోధల నుండి, సైతాను క్రియల నుండి వారిని రక్షించమని మా నాథుడిని, మీ కుమారుడైన పవిత్ర యేసుక్రీస్తు దివ్యనామమున మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్య సప్రసాద నాథుడైన యేసుక్రీస్తు దేవుడు మనల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు